కానీ తోటి పరిస్థితి కానీ ఇట్లాంటి జాతులు కూడా అంతరించేటువంటి వాళ్ళ పట్ల మనమందరం కులాలు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కష్టాలలో ఉన్నటువంటి జాతులను మనం హక్కున చేర్చుకోవాలి, ఆదరించాలి, వాళ్లకు చేయూతనివ్వాలి. అదే నిజమైన మానవత్వం, అదే నిజమైన మంచితనం, అదే మనలో ఉండేటువంటి గొప్పతనం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత భూమి మీద ఒక హక్కు అనేది సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు అటవీ హక్కుల చట్టాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చట్టం వచ్చిన తర్వాత కొంత భూమి మీద హక్కు వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో 2023లో ఒక చట్టం వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మన గ్రామాలలో ఏదైనా మైనింగ్ చేయాలంటే ఇంతకుముందు గ్రామ సభల పర్మిషన్ ఉండేది. కానీ ఈరోజు అలాంటి పర్మిషన్లు అవసరం లేదు. ఢిల్లీలో పర్మిషన్ ఇస్తే చాలు. ఇక్కడ గూడాలలో తండాలలో దళిత వాడలలో అక్కడ ఏది మైనింగ్ ఉంటే అక్కడ ఏ వనరున్నా దాన్ని తీసుకెళ్ళొచ్చు అనేటువంటి రైట్ ఇచ్చిరు వాళ్ళకు. కానీ అదే ప్రభుత్వము ఈరోజు వరకు అటవీ గ్రామాలలో రోడ్లు వేద్దామంటే మాత్రం పర్మిషన్ దొరకడం లేదు. అంటే ఇవాళ మైనింగ్ అనేది అది సంపద కొన్ని కంపెనీలకు కొంతమందికి ఇవ్వచ్చు. కానీ తరతరాలుగా ఆ గుట్టల్ని పుట్టల్ని నమ్ముకొని బతికేటువంటి జాతులకు ఈరోజు వరకు మనం రోడ్డు రవాణా సౌకర్యం వేద్దామంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలంటే ఎంతో టైం పడుతుంది. పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మైనింగ్ కోసం మాత్రం లేదా ఇతరత్ర కార్పొరేట్ కంపెనీల వ్యవస్థ కోసం మాత్రము మరి తొందరగా పర్మిషన్స్ ఇచ్చే జీవోను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్ తరాలకు ఒక వినాశనం లాగా అవుతుంది. కాబట్టి ఆచి తూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బయట సమాజం ఇక్కడ అందరు ఉన్నారు మీడియా ద్వారా అడవులు పోతున్నాయి అంటే ఆదివాసులే కారణము, గిరిజనులే కారణం అంటారు. అయ్యా అడవులు ఎక్కడున్నాయి? గిరిజనులు ఉన్న కాడనే ఆదివాసులు ఉన్న కాడనే అడవులు ఉన్నాయి. అంటే కాపాడింది ఎవరు? ఈ ప్రాంత బిడ్డలు కాపాడారు. ఇవాళ అంతా మనం ఒకసారి చూద్దాము. మొత్తం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒకప్పుడు అన్ని అడవులే కదా. మరి ప్లేన్ ఏరియాలో మొత్తం అడవులు పోయింది ఎక్కడ? అడవులు ఇంకా ఉన్నది ఎక్కడ? అడవులు ఎవరు? చాలామంది సోకాళ్ళు మేధావులు చెప్తారు అడవులు కాపాడాలి, కాపాడాలి. మాకు కూడా ఇప్ప పువ్వు తింటున్నాం ఇప్పుడు మేము. ఇప్ప చెట్టు అనేది ఎంతో ఆరోగ్యానికి నీడకు అన్ని రకాలుగా మాకు దేవుడు కూడా ఇప్ప చెట్టుకు మొక్కుకుంటాం, పసుపు కుంకుమ వేస్తాం, చెట్లను పుట్లను పూజించే జాతులు ఇవి. కాబట్టి ఇప్ప చెట్టును తునికి చెట్టును ఇట్లా కొన్ని చెట్లను కొట్టారు అసలు. కానీ కొత్త జనరేషన్ వస్తుంటే అవి మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్ప చెట్టుతో ఇందాకన్నా స్పీకర్ సార్ చెప్పిన ఇప్ప పువ్వు అనేది ఒకప్పుడు మరి ఇప్పటికి కూడా తిండి లేనటువంటి వాళ్లకు కడుపు నింపే ఒక అన్నం ఆరోగ్యం. ఇందాక మా అమ్మ చెప్పింది ఆదిలాబాద్లో ఇప్ప పువ్వుతో లడ్డు చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో అప్పుడు దివ్య గారు ఉండే అక్కడ కలెక్టర్గా ఆమె మంచిగా ఆలోచించారు. ఇప్ప పువ్వును మీరు ఇట్లా తింటున్నారు కదా దాన్ని అంగన్వాడీ సెంటర్లలో కూడా పెడదామని సెంటర్లలో ఇచ్చారు. 6 ఉన్న హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ శాతం పెరిగింది. మళ్ళీ ఇంకా 4-5% పెరిగింది. అంటే అందులో హిమోగ్లోబిన్ ఉందనేది అర్థమవుతుంది. ఇప్పకాయ ఎండాకాలం ఇప్పకాయ పువ్వు రాలుతుంది, ఎండబెట్టుకుంటాం, ఉడకబెట్టుకుంటాం, సారా కాస్తాం, దేవుళ్ళో పోస్తారు. మా తల్లిదండ్రులు కూడా అదే ఇప్పసారా తాగేటోళ్ళు. ఆరోగ్యవంతమైన ఇప్పసారా అది వాస్తవానికి అది. దాని తర్వాత ఇప్పకాయ వస్తుంది. ఇప్పకాయని తీసి ఎండబెట్టి గానుగు పట్టి నూనె వేస్తే ఇప్పుడు నా చిన్నతనంలో కూడా మా ఊరు కూడా ములుకు 5 కిలోమీటర్లే ఉంటుంది. కానీ కరెంటు లేనప్పుడు ఒకప్పుడు నూనె ఒక బత్తి పెట్టి ఒక గుడ్డను కాటన్ గుడ్డతోటి మరి చిప్పల నూనె పోసి ఆ నూనెలో ఈ బత్తి పెడితే మనం అన్నం వండుకొని తిని పడుకునేదానికి ఆ దీపం పనికొచ్చేది. అది దానికి వాడేది ఇప్ప నూనెనే. అప్పుడు బయటి సొసైటీతో మాకు సంబంధాలు లేనప్పుడు చాలా అడవి గ్రామాలలో ఇదే వాడతారు. తర్వాత ఇప్పకాయ నూనెను దాంట్లో ఎల్లిపాయ వేసి కాగబెట్టిన తర్వాత జుట్టుకు రాసేది. అందుకనే మా జుట్లు ఇంకా నల్లగా ఉన్నాయి, ఇంకా మేము కలర్లు వేసే పరిస్థితి రాలేదు. అదేవిధంగా వంటకు కూడా అదే నూనె, కూర వండుకునేది కూడా ఇప్ప నూనె. అంటే ఒక ఇప్ప చెట్టు అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. బయట మార్కెట్తో సంబంధం లేదు ఒకప్పుడు, ఇప్పుడు మారింది. కాబట్టి అడవిలో దొరికేటివే అన్నీ వాడుకునేది.
అందుకని అక్కడ స్వచ్ఛత ఉంది. అదే కాకుండా ఈరోజు మనము చాలా కోటీశ్వర్లు ఏం తింటున్నారు? సజ్జల బువ్వ, కొర్రల బువ్వ, రొట్టె, జొన్న రొట్టె, ఇలాంటివన్నీ. అంబలి అంటే మనం ఏమంటారు, ఓటర్ లేదు అంటారు కదా దాని ముందు, సూపుల పేర్లతో వచ్చింది, అది మేము అంబలి అంటాం. అంబలిలాగా అది అనాగరికులు తాగేది, అనాగరికులు తినేది అనేది. కానీ దానితోటే ఏం జబ్బులు రావట్లేదని కోటీశ్వర్లు, మిలీనియర్స్ కూడా ఒకప్పుడు ఆదివాసులు తినేటువంటి తిండిని ఇవాళ 5 స్టార్ హోటల్స్లలో అమ్ముతున్నారు అత్యంత ఖరీదుగా. అది మన దగ్గర ఉన్నప్పుడు గివిళ్ళు తింటారు, వెనకబడ్డోళ్ళు తింటారు, పేదోళ్ళు తింటారు అనేది. కానీ పేదోళ్ళు తినే దాంట్లో అదేవిధంగా మారుమూల పల్లెలు కానీ, ఆదివాసీ గుడాలు కానీ, తండలు రొట్టెలు కానీ, ఇవన్నిట్లలో కూడా ఒక స్వచ్ఛత, అదేవిధంగా ఎలాంటి పొల్యూటెడ్ మరి రసాయనం లేనటువంటి ఫుడ్డు, కలుషితం లేనటువంటి ఫుడ్డు, ఆర్గానిక్ ఫుడ్ అక్కడ ఉంది. అది అక్కడ కనుమరుగా అయిపోయి ఇప్పుడు సిటీలల్లో అది చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్మబడుతుంది. కాబట్టి ఆనాటి మానవులు ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ ఉంది, మనోళ్ళు వాడినాయి అన్నీ కూడా. కాబట్టి బయట సొసైటీ ఒకప్పుడు బిర్యానీ అంటే చాలా గ్లోరిఫై చేసి చెప్పేది, అంటే గ్లోరిఫై చేశారు. తర్వాత అంటే ఆయిల్ ఎక్కువ వాడితే అది ఉన్నోళ్ళే ఎక్కువ నూనె పోసుకొని తింటారు అనే కల్చర్ ఉండేది. వాస్తవానికి రాను ఎక్కువ నూనె వాడితే కూడా అనారోగ్యానికి కారణమని. ఒకప్పుడు మా వాళ్ళు నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తినేదే, కానీ నూనెతో తింటేనే అది గొప్ప అని. ఇప్పుడు మళ్ళీ ఉడకబెట్టుకొని తినే కాడికి వచ్చింది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. వెనకట ఉన్నటువంటి ఈ లైఫ్ అంటే దీర్ఘకాలికంగా ఒక మార్గాన్ని ఇచ్చింది ఒక తిండి, ఒక జీవన విధానం. అయితే మేమేమంటామంటే వాస్తవానికి మనకు పౌష్టికారమైనటువంటి తిండి, అది సజ్జలు కానీ, కొర్రలు కానీ, ఇంకా బియ్యం కానీ, ఏదైనా పెస్టిసైడ్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్స్ ఉండాలి. ఆ ఊర్లలో రోడ్ సౌకర్యం ఉండాలి, ఆ ఊర్లలో మరి వెలుతురు ఉండాలి, ఆ ప్రజలు మంచిగా చదువుకొని ఆ యూత్ ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో స్థిరపడాలి. ఇట్లా డెవలప్ కావాలి. మన కల్చరు, మన ఆటలు, మన పాటలు, మన సాంప్రదాయాలు, మన జీవన విధానం, మన భాష, ఇది మార్చుకోవద్దు. ఇది మన అస్తిత్వానికి సంబంధించింది. కాబట్టి వాటిని కాపాడుకుంటూనే మనం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, హెల్త్ పరంగా అన్ని రంగాలలో కూడా ముందుండడమే నిజమైన అభివృద్ధిగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మా సెక్రటరీ గారు, అదేవిధంగా మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కూడా, సీతాలక్ష్మి గారు కూడా ఉన్నారు, మరి ట్రైకార్ చైర్మన్, మేము అందరం కూడా మరి స్పీకర్ గారి యొక్క సహకారం, అక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఇలాంటి మారుమూల ఆదివాసీ గూడాలు కానీ, తండలు కానీ, దళిత వాడలు కానీ ఇవన్నింటిని బాగు చేయాలని పెద్ద ఎత్తున బడ్జెట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీలకు మరి రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఉప ప్రణాళిక చట్టం తీసుకురావడం కానీ, అదేవిధంగా ఐటీడీఎల్ తీసుకురావడము, ఎస్సీ కార్పొరేషన్స్ పెట్టడం, ఇవన్నీ కొంతకాలం నడిచింది. గత 10 ఏళ్ల క్రితం ఒక ఎస్సీల కోసం, ఎస్టీల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ అని తెచ్చారు. కానీ 73,000 కోట్లు కేటాయించారు. కానీ 10 ఏళ్లలో 28,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రకటనలు బారడంతున్నాయి, ఖర్చులు చారడంతున్నాయి. అందుకనే సమస్యలు కొత్త కొత్త రూపాలలో డెవలప్ అయినట్టు కనబడుతుంది. అరే మనం అందరం ఈ దుస్తులు వేసుకున్నట్టుగా డెవలప్ అయినట్టు కనబడుతుంది, కానీ సాయంత్రం ఇంటికి పోతే తినడానికి ఏముండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ఆర్థికంగా ఈ పరిస్థితుల నుంచి మనము వాళ్ళు స్థిరమైనటువంటి వ్యవసాయం, స్థిరమైనటువంటి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్థిరమైనటువంటి నీటి వనరులు వాళ్లకు. ఇప్పుడు ఏ ఊరు చూసినా, ఏ పల్లెలు చూసినా మా ఊర్లో ఎంబట అంతా వాగులు తిరుగుతూ ఉంటాయి. కానీ ఏ ఒక్క వాగు నీళ్ళు మనకు ఎత్తిపోసి మనం పంటలు పండించుకునే పరిస్థితి లేదు. ఆదిలాబాద్లో నేను ఇన్ఛార్జిగా ఉన్నా, చూస్తే మరి అక్కడ ఏం జబ్బులు వస్తున్నాయంటే రక్తం లేకపోవడం మూలంగా వచ్చే జబ్బులు, అంటే రక్తహీనతతో వచ్చే జబ్బులు ఎక్కువ వస్తున్నాయని డాక్టర్లు చెప్పారు. అంటే వాళ్లకు సరి అయినటువంటి కడుపు నిండా తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకటే పంట పండుతుంది, ఆ పంట కూడా వర్షాధార పంటలు. ఇట్లాంటి చాలా ట్రైబల్ ఏరియాలలో, అటవీ ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పరంగా కూడా మనం ఇరిగేషన్ మీద కూడా, అది చిన్న ప్రాజెక్ట్ అయినా, చిన్న చెక్ డ్యామ్ అయినా కట్టి వాళ్ళు పంటలు పండించుకోవడానికి కూడా ఒక అవకాశాన్ని
మనం పెంపొందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈనాడు మనం అందరం జరుపుకుంటున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఒక ఉత్సాహమే కాదు, ఇది ఒక హక్కుల దినం. మన కష్టాలు కన్నీళ్లను మార్చుకొని మరి అభివృద్ధి వైపుగా వెళ్ళడం కోసం ప్రతిన పూనడం కోసం జరుపుకుంటున్నటువంటి ఈ రోజును ప్రపంచమంతా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ, ఆదివాసీ సమాజానికి, గిరిజన సమాజానికి తోడుగా అండదండగా ఉంటున్నటువంటి మేధావులు కానీ, ఇతర సామాజిక కులాల పెద్దలు కానీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలను తెలియజేస్తూ మేమందరము, నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ మన ప్రభుత్వం, మన ప్రతినిధులు ఉండాలి. వాళ్ళను కూడా మనతో పాటు అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. అడవులలో ఉండేటువంటి జాతులు అంతరించిపోకుండా వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కొంత అవగాహన ఉన్న వ్యక్తి, అదేవిధంగా మరి కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ట్రైకార్ చైర్మన్గా ఈరోజు బెల్లయ్య గారు రావడం మాకు కూడా చాలా సంతోషం. ఆయన ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అన్ని కులాల అన్ని జాతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, మరి అందరినీ సమన్వయంతో ముందుకు నడిపించే వ్యక్తిగా ముందు నడిపే విధంగా కృషి చేయాలని మేమందరం కూడా మరి ముందుకెళ్ళడం కోసం ప్రజల యొక్క సలహాలు సూచనలు వారి యొక్క ప్రణాళికలను తీసుకొనే మళ్ళీ మీకు అభివృద్ధి అనేది మన ఊర్లలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మాకు చాలా సంతోషం. కానీ సీఎం గారు అందుబాటులో లేకపోవడం మూలంగా రాలేదు. తప్పకుండా అంతకుముందు సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిండ్రు, అదేవిధంగా మరి ఇంద్రవెల్లికి రావడం జరిగింది, పోరాట యోధులకు వర్ధంతులు చేయడానికి, అదేవిధంగా కేశలాపురం జాతర రావడం జరిగింది, పక్కన సేవాలాల్ పండుగకు రావడం జరిగింది, జయంతికి రావడం జరిగింది. కానీ ఈరోజు అందుబాటులో లేకపోవడం మూలంగా ఘనంగా నిర్వహించండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, మంచి మంచి ప్రణాళికలు చేయండి అని కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఎప్పుడు కూడా మన సీఎం గారు వెనుకబడ్డ వర్గాలకు, వెనుకబడ్డ బిడ్డలకు అండగా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా మన ఆదివాసీ సమాజాన్ని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై ఆదివాసీ.